సినిమాతో అందరి దిల్ ని దోచేసి సై అంటూ బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్న మన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ హీరో నితిన్ గారు. సారీ, మీరేమనుకోవద్దు, మేము ఐస్ క్రీమ్ భోజనంలా తింటున్నాం. బ్రహ్మాజీ గారు మరీ తింటున్నారు, పళ్ళ సెట్ చూసుకోండి కొంచెం. సుమగారు, ఇవి స్నాక్స్, భోజనం కాదు, భోజనం కాదు. ఓకే, వెల్కమ్ అండి. వెల్కమ్, చాలా సంతోషం మా సుమా అడ్డా షోకి వచ్చినందుకు. అలాగే మిమ్మల్ని కలవడానికని చాలా మంది స్టూడెంట్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. బాహుబలిలో మీరు అదే వెనకాల ఆర్ఆర్ఆర్ లో కూడా నేను మిమ్మల్ని చూసాను. ఆర్ఆర్ లో కూడా ఒకసారి మీరు చూడండి, ఇంటర్వెల్ ఫైట్ లో సింహం వస్తాడు, మన ఎన్టీఆర్ గారు వస్తారు, అది కింద ఉంటుంది, కింద అక్కడ మీరున్నారా? ఎందుకంటే ఆ పక్క వ్యాన్ లో నుంచి నేను దూకా, అందుకని జస్ట్ మిస్ అయినట్టున్నాము. మామూలుగా మనుషుల్ని క్రియేట్ చేసింది బ్రహ్మ, వీళ్ళిద్దరు బ్రహ్మను క్రియేట్ చేశారు. బ్రహ్మాజీ గారు మరీ తింటున్నారు, పళ్ళ సెట్ చూసుకోండి. కానీ ఈ షో మటుకు మీరు చేసిన అన్ని షోల్లో ది బెస్ట్ షో అవుతుంది, చూడండి ఈ షో. బ్రహ్మాజీ గారు మీరు ఇటు రండి ప్లీజ్. ఓకే, సో ఇందులో మొత్తము 5 రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ టైం బేస్డ్ రౌండ్. మేము ఇచ్చినటువంటి టైంలో మీరు ఆడినట్టయితే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే పోతాయి. అండ్ నితిన్ గారు ఫస్ట్ టైం సుమా అడ్డా షోలో ఆడడానికి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ అలాగే మీ పక్కన బ్రహ్మాజీ గారు ఆడుతున్నందుకు మేము చింతిస్తున్నాము. బట్ వి కాంట్ హెల్ప్. ఓకే, యు ఆర్ ఓకే? ఐ యామ్ ఓకే, బట్ వై ఆర్ యు చింతించిఫై? బ్రహ్మాజీ గారిని మీరు అంత తక్కువ అంచనా వేయకండి. ఆయన కూడా నెక్స్ట్ ఒక షో చేయబోతున్నాడు. ఏంటి దాని పేరు? ఇది సుమా అడ్డా, ఆయన ఇంద్రనగర్ గడ్డ అని. ఇందిరానగర్ గడ్డ అయితే పర్లేదు, సెగ్గడ్డ కాకుండా చూసుకో. అక్కడ పోడియంలు ఉండవు, పొదలు ఉంటాయి. మా షోలో మేము స్నాక్స్, భోజనాలు పెట్టేసి. అమ్మా మహానుభావ, మీకు ఒక దండం పెడతాను నేను. బై ద వే, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు, అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. సరే, మనం ఫస్ట్ రౌండ్ మొదలెడుతున్నాం. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. రౌండ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు వాటికి ఆన్సర్స్ చెప్తారు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు ప్రతిదానికి డబ్బులు ఇస్తాం. అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ రౌండ్ లో మీరు ఆప్షన్స్ చెప్పడానికి. మీరు చాలా ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. వంశీ, ఇలాగే ఒక్కొక్క లైన్ కి డబ్బులు అంటే ఎంత బాగుండేది కదా అసలు స్క్రిప్ట్ రైటింగ్ లో. నాకు కూడా 1 లైన్ కింద యాంకరింగ్ వచ్చేసేయాలి త్వరలో అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మొత్తం డబ్బులన్నీ మీకే వస్తాయి. ఫస్ట్ రౌండ్ కి స్నాక్స్, సెకండ్ రౌండ్ భోజనాలు. ఓకే, ఇప్పుడు మనం దోచే రౌండ్ మీతోనే మొదలెడుతున్నాం, రండి. అది ఎంతైనా కొంచెం గ్లామర్ వచ్చావు ఇవాళ బ్రహ్మాజీ గారితో రావడం వల్ల అనుకుంటా. ఆల్మోస్ట్ ఆయన డామినేట్ చేయాలంటే కొంచెం మేకప్ ఎక్కువ వేయాలి మనం. అంటే కనిపిస్తుంది, అది మీకేమనిపిస్తుంది నితిన్ గారు? అసలు బ్రహ్మాజీ గారిని చూస్తే అనిపించడం ఏంటండి, ఏమైనా శ్రీలీలనో లేకపోతే ఇంకొకరినో చూస్తే ఏమనిపిస్తుంది? నా డౌట్ ఏంటంటే, మేము ముగ్గురము మామూలుగా ఉన్నాము, ఎందుకు అర్థాలు పెట్టాడు? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. అంతేనా? లేదంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ కవర్ చేయడానికి అద్దాలు పెట్టుకున్నారేమో. బ్రహ్మాజీ గారు విన్నారా, తిన్నారా? తింటున్నాను. భోజనాలు ఎప్పుడు? ఓకే, మనం రౌండ్ లోకి వెళ్ళిపోదామండి. ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈస్, జాతర అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతర అనగానే బొమ్మలు ఉన్నాయా లేదా? ఆప్షన్ 3 రైట్. డాన్సులు రైట్. జైంట్ వీల్ ఉందా లేదా? రైట్. ఈ పులివేషాలు ఓకే రైట్.
మ్యూజిక్ 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 సంగీతం, మ్యూజిక్ లేదు. అలాగే అమ్మవారి జాతర అంటే ఈ పూజలు కూడా ఉంటాయిగా. పూజలు ఉన్నాయా? లేదు. పిల్లలు పెద్దలు. పిల్లలు పెద్దలు. ఓకే, జనాలు నంబర్ 2 రైట్. ఇంకా జాతర అనగానే జనాలు చేసేవన్నీ గుర్తు చేసుకోండి ఒకసారి. కొన్ని యానిమల్స్. జంతువులు. జంతువులు లేవు. తినుబండరాలు. చిరుతిండ్లు. రైట్ రైట్. టైం అప్. ఏంటండి ఇంక అన్ని విడమర్చి చెప్పాలా? ఇట్లా అన్ని వచ్చేస్తాయి అనుకుంటా. ఏంటండి మీరు చేసే జాతర పనులు చెప్పొచ్చు కదా. అమ్మాయిలు ఏడిపించటాలు. ప్రేమ జంటలు చూసేవాళ్ళం కానీ టైం అయిపోయింది. అయ్యయ్యో. ఛ. ఓకే, ఎనీవే ఇవన్నీ పక్కన పెడితే మీరు నా వైపు చూసి అమ్మాయిని ఏడిపించడం అన్నారు కదా, దానికన్నా నాకు 2 లక్షలు ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే. మీరు మిస్ అయినవి ఏంటో చూద్దాం ఒకసారి. లైటింగ్, రెడీ అవ్వడం, అన్న సంతర్పణ, ప్రేమ జంటలు, చీఫ్ గెస్ట్లు, స్టేజ్ నాటకాలు, కుర్రాళ్ళ ఆకతాయి చేష్టలు, బలిదానాలు, మైక్ అనౌన్స్మెంట్లు. అది పోయింది ఇది పోయింది, వాళ్ళు ఇక్కడికి రావాలి వీళ్ళు అక్కడికి పోవాలి. రెండో లైన్ లో ఉన్నవైతే ఎవరని చెప్పలేం. 4,10,000 వచ్చింది మీకు, నేను తీసుకొస్తా. $15 లక్షలు రావాల్సిన ప్లేస్ లో 4,10,000 వచ్చింది. నితిన్ గారు మీకు వస్తాయి అన్న నమ్మకంతో ప్లీజ్ బ్రహ్మాజీ గారిని కూడా తీసుకొని రండి, రాలేరు ఒకళ్ళే. మిమ్మల్ని మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పోలీస్ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాఠీ. లాఠీ ఉందా లేదా చూడండి. లాఠీ, ఎస్ లాఠీ ఉంది. రివాల్వర్. రివాల్వర్ లేదు. పోలీస్ యూనిఫామ్. పోలీస్ యూనిఫామ్ లేదు. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఉంది. సెల్ ఉంది. ఇంకా మీరు కనిపించేవి చెప్తున్నారు, కనిపించనివి కూడా చెప్పండి. ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ రైట్. దొంగలు ఉన్నారు. థర్డ్ డిగ్రీ ఉంది. వాకీ టాకీ లేదు. పోలీస్ జీప్. ఓకే. బందోబస్తు రైట్. yes టైం అప్. ఓకే, మీరు చెప్పనివి చూద్దాము. భయం, అందుకే నేను కనిపించనివి కూడా చెప్పండి. భయం, చెక్కింగ్, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పోలీస్ స్టేషన్. ఫిట్నెస్, ఫిజిక్, సాక్ష్యాలు, సాహసం 100 నంబర్. మీకు పోలీస్ స్టేషన్ తో ఏమైనా అనుభవాలు ఉన్నాయా బ్రహ్మాజీ గారు? చాలా సార్లు పోలీస్ క్యారెక్టర్లు వేసాను. సో ఆ యూనిఫామ్ వేయడం వల్ల పోలీసు వాళ్ళు అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడ సెక్యూరిటీ గానీ వాళ్ళు ఫస్ట్ సీఎం ముందు నన్నే పంపించేస్తారు. అంటే మీరు ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనుషులు చేయగలుగుతారో అన్ని చేసేసారు కదా. అంటే ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక పోలీసు, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఏంటి మీకు మిగిలిపోయినవి చెప్పండి. సుమా అడ్డా షోకు యాంకరింగ్ చేయాలి. చేయండి. ఇప్పుడు రండి. ఊరగా 4 బ్రాండ్లు చదవండి చాలు. మీకండి పోలీస్ ఆయన క్యారెక్టర్స్ చేశానన్నారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు పోలీస్? నాకు అలా ఏం లేదు, జస్ట్ బయట చూసిన దాన్ని బట్టి ట్రై టు ఆన్సర్ అంతే. ఇప్పటి వరకు ఇలా ఎవరికి సమానంగా రాలేదు, ఇది ఫస్ట్ టైం. అంటే మీకు 4,10,000 రావడం, మీకు 4,10,000 రావడం. హడలి చంపేస్తావా ఆయన్ని? బ్రహ్మాజీ గారు ఒక్క సెకండ్ గుండె ఆగిపోయేది తెలుసా? అలా మన మొట్టమొదటి రౌండ్ అయిపోయింది. ఇక మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. సినిమా రిలేటెడ్ గా మేము పోస్టర్స్ కానీ పిక్చర్స్ కానీ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము, కానీ ఫోటో మొత్తం అలికేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే ఎంత డబ్బుల దగ్గర అయితే ఆగిందో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేసేస్తాం, లేదంటే అంత తీసేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, పిక్చర్. ఈ ఫోటోలోని హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. బజర్ నొక్కారు బ్రహ్మాజీ గారు. గోపీచంద్. ఎలా చెప్పారు? కళ్ళు చూసి చెప్పేస్తారా? yes. ఓకే, సరే. గోపీచంద్ గారు అంట. కరెక్ట్ అయితే 85,000 వస్తుంది. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని,
ఈ డబ్బులు ఇస్తాం కానీ మాకేంటి? జయం సినిమా ఎనీ టైమ్ ఎపిక్ మూవీ అంటే రెఫరెన్స్ ఆఫ్ లవ్ స్టోరీ మూవీస్ వచ్చినప్పుడంతా జయం సినిమా రెఫరెన్స్ తప్పకుండా వస్తుంది. అండ్ వి లవ్ యువర్ క్యారెక్టర్ నితిన్ గారు. అయితే ఇప్పుడు రీక్రియేషన్ జరగబోతుంది. మీరు సదా, నేను సదా, మీరు నితిన్ గారి క్యారెక్టర్ చేస్తున్నారు. రండి. సుజాత, మీ పట్టీలు బాగున్నాయండి. బాబాయ్ గారు మీరెందుకు నా వెంట పడుతున్నారు? బాబాయ్ రా. నెక్స్ట్ రౌండ్ ఏంటి? లేదు మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు చేంజ్. నేను సుజాత ఇప్పుడు. ఓకే, ఓ మీరు సుజాత. బాబాయ్ గారు అట్టయ్యారు, లేకపోతే నేనే సదాగా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఆది సారీ చెప్తే వెళ్తాను. నితిన్ గారికి ఆడియన్స్ తరపున సారీ చెప్తున్నాను. ఇక నితిన్ గారు రావాలి. సుజాత కాళ్ళ పట్టీలు భలే ఉన్నాయి కదా. సుజాత, ఆ హీల్ షూలు చాలా బాగున్నాయి. నాకెందుకో మీ ఇద్దరికి కాళ్ళ పట్టీలు కంటే మెడ పట్టీలు పెట్టుకున్నా. సుజాత, మా వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు తెలుసా? సిగ్గులేదు నీకు అసలు? నేను నువ్వు లవ్ చేస్తున్నావేమో అనుకున్నాను. సుజాత, భోజనం ఎన్నింటికి చేస్తుంది అడగవా? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కను పాపలు రూపం. మీరు అక్కడ ఉండండి. ఇప్పుడు బ్రహ్మాజీ గారు నడుముకు తాడుగట్టి పైనుంచి లాగుదాం. మీరు ఆవిడ ఏదైనా అడిగితే ఆవిడ వెళ్ళవయ్యా వెళ్ళంట. సుజాత, స్నాక్స్ ఎన్నింటికి పెడతారు? వెళ్ళవయ్యా వెళ్ళు. అంతే కదా మొన్న. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో చిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో చిన్నదే. ఇంతకన్నా నా దగ్గర లేవు. అమ్మో. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్నటువంటి కమీడియన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, యా ఇటు. వేణుమాధవ్ గారు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఒక చిన్న స్కిట్ చేయాల్సి ఉంటుంది. టైం కి రాడు చావడు అసలు ఏంటో ప్రిన్సిపల్. సారీ రండి సార్, రండి కూర్చోండి సార్. కూర్చోండి సార్. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు సార్. ఆ పాలవాడు వచ్చేస్తున్నాడు మీరు అలా కొడుతూ ఉంటే. మీ కాలేజీలో అన్నీ ఉన్నాయండి. ప్రిన్సిపాల్ గారికి కాల్ అందట్లా కింద. ఏ సిగ్గు లేదు నీకు? నువ్వు అడ్మిషన్ కోసం వచ్చావా ఇక్కడ పనులు చేయడానికి వచ్చా? క్వశ్చన్ నెంబర్ 1. హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆకలేసినప్పుడల్లా తినేస్తూ ఉండాలి. సిటీ చేస్తారా? ఎవరిని తినేది? ఎవరినో ఒకరిని. బాగా చెప్పావు, వెరీ గుడ్, ఐ లైక్ ద ఆన్సర్. వాడు అక్కడ కూడా స్వీట్ ఇచ్చేస్తారన్నట్లా స్వీట్ ఇచ్చేస్తారని అడుగుతున్నాడు. అందరూ ఈ మధ్య ఏంటో స్నాక్స్ భోజనం, నాకు ఇదే అనిపడుతుంది. మంచి బుక్ జరిగితే ఏం చేయాలి? కెమిస్ట్రీ మేడంతో డిస్కస్ చేయాలి. చాలా బాగుందిరా. ఏంటి బాగుండేది? నీ మొహంలో ఉంది తెలుసా అసలు. నెక్స్ట్ వాళ్ళు రండమ్మా. నీకు సబ్జెక్ట్ లో డౌట్ వస్తే ఏం చేస్తావు? కెమిస్ట్రీ మేడంతో డిస్కస్ చేస్తా. ఎందుకే కెమిస్ట్రీ మేడం పిలు. కాలేజీలో అమ్మాయి పరిచయం అయితే ఏం చేస్తావు? అందరితో షేర్ చేసుకుంటా. ఏంటో షేర్ చేసుకునేది. అయినా ప్రిన్సిపల్ నిన్ను కొడుతూ ఉంటే హలో అలా కూర్చోవడం ఆయనకు అలవాటు. వదిలే. ఆయన అప్పుడప్పుడు రైలు పట్టాల దగ్గరికి వెళ్తుంటాడు. సార్ మీరు కూర్చోండి, లేకపోతే టేబుల్ మీద ఫైల్స్, టేబుల్ ముందు ఫైల్స్ అనుకుంటున్నారు. ఏమయ్యా ప్యూన్, అడికెళ్ళి గంట కొట్టకుండా నా చైర్లో కూర్చున్నావండి. సారీ సార్. తెలియలేదు సార్, మీరే మా కొత్త ప్రిన్సిపల్ అని. ఇన్ని రోజులు మఫ్టీలో తిరిగారా? మీరు ఆయా కదా, భోజనాలు పెట్టుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం దొంగతనం చేసావు? పిల్ల. ఇది కాలేజీ కాదు, పోలీస్ స్టేషన్. రిపోర్టింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఇక మీరు బయలుదేరొచ్చు. నేనే ప్రిన్సిపల్, రారా.
నీకు నచ్చింది ఏంటి? సుమా ఆంటీ. సుమా ఆంటీ అంట. ఆంటీ అంటా అంటే ఆంటీ కేచేస్తా. ఆంటీని పట్టుకొని ఆంటీ అనకపోతే అమ్మమ్మ అనాలా? సరే నన్ను ఆంటీ అంటావు, బాగుంది. ఆయన ఏమంటావు చెప్పు. కరెక్ట్ గా అనకుండా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరడానికి లేదు. చెప్పు. బాబాయ్. ఏంటి బాబాయ్? ఇంగ్లీష్ లో పదాలు లేవా? అన్నయ్య. అన్నయ్య. ఒక్కసారి ఆయన బ్లడ్ రిపోర్ట్ చూసావా? ఆయన బీపీ ఎంతో తెలుసా? ఆయన షుగర్ ఏంటో తెలుసా? ఆయన కొలెస్ట్రాల్ ఎంతో తెలుసా? ఆయన పళ్ళ సెట్ తెలుసా నీకు? సరే ఇప్పటికే లాగ్ అయింది, బయలుదేరు. ఆంటీ అంటే కేసేస్తుంది, జాగ్రత్త. ఓకే అంకుల్ బాయ్. ఆంటీ మనం నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో క్యారెక్టర్ పేరేంటో చెప్పాలి. ఎస్ బ్రహ్మాజీ గారు, నితిన్ గారు చెప్పండి. సినిమా పేరు ఆరెంజ్. ఓకే కరెక్టా కాదా చూద్దాము. $83,000 ఓన్లీ. మన నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇద్దరు హీరోలు, ఇద్దరు పేర్లు చెప్పాలి. హలో, ఇద్దరు పేర్లు చెప్పాలండి. నితిన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నితిన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. $73,000. థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మాకు తెలుసు. సో అలా దిగినటువంటి ఒక పిక్చర్, ఇసుక ఫంక్షన్ లో. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఏం చేయలేం మనం. అది కేవలం బజర్ దగ్గర బ్రహ్మాజీ గారు చేయి వణకడం వల్ల తక్కువని వీళ్ళు చెప్పేశారు. ఎనీవే ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఒక పని చేద్దాము, కొన్ని పిక్చర్స్ వేస్తాము, డైలాగులు చెప్పుకుందాం. పిక్చర్ 1 ఆ సినిమా స్టిల్, అందులోంచి ఏదైనా ఒక డైలాగ్. తగ్గేదేలే పుష్ప నీ అవ్వ. ఎస్ మీరు చెప్పేశారు. నెక్స్ట్ మీరు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నెక్స్ట్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఆ తెక్క ఏంటో చూపిస్తా, నా లెక్క ఏంటో చూపిస్తా. మేము చెప్పింది మరి రివర్స్ చేసి చెప్తున్నాడు. దాని కంటిన్యూషన్. ఓకే నెక్స్ట్ పిక్చర్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసి పోయాడు, తన వరస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆయుధాలు మీకు, మాకు చాలు. సింహాసనం మీద కూర్చున్న అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నాం, అదే తప్పు మేమంటే తల తీసుకెళ్తాం. ఓకే నెక్స్ట్ పిక్చర్. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొడేస్తా. ముంబైని పోయిస్తా. ముంబైని ఏమో గానీ ఆ సినిమాలో ఆయన పోయించాడు కాసేపు. సూర్య అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. యా. నీ టార్గెట్ 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కొడితే దమ్మ తిరిగి అంతే, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది పోగ్రెస్ ఉన్నది. నెక్స్ట్ పిక్చర్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే తీరంలో కెరటాలు ఎరుపెక్కుతాయి. మీ డైలాగ్ చెప్పమన్నారా చదవమన్నారా? ఓకే సూపర్, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా ఆది, వంశీ గారు వాళ్ళిద్దరు లీడ్ లో ఉన్నారు. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం.
ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము, దానికి సింపుల్ గా ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ట్ చేయగలగాలి. మీకు తెలిసింది అనుకో టాప్ ఆన్సర్, మీరు బజర్ నొక్కుతారు. అండ్ మీరు ఆన్సర్ చెప్పడంతో పాటు మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా కాయ్ రాజా కాయ్ అంటూ పెట్టేయచ్చు. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే అమౌంట్ 3 times పెరుగుతుంది, లేకపోతే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు, కరెక్ట్ అయితే మీ అమౌంట్ 2 times పెరుగుతుంది. ఓకే, మీ డబ్బులు తీసుకొని మీరు ఇలా రండి. వంశీ గారు అండ్ ఆది గారి దగ్గర 5,54,000, నితిన్ గారు మీ దగ్గర 4,12,000 దగ్గరలో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్, భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? సరే, నేను ఆప్షన్స్ ఇవ్వకుండా ఊరికే అడుగుతున్నాను. వంశీ, హస్బెండ్ వాళ్ళ అమ్మతో అత్తగారితో ప్రాబ్లం అవుతున్నప్పుడు సర్దుకోమని చెప్తారు. కరెక్ట్, ఇది జరిగి ఉంటుంది మనందరికి. సెకండ్ సెటప్ ఉన్నప్పుడు దొరికిపోతే ఇది నాకు జరిగి ఉంటుంది. అది సర్దుకోమను, వాడు సర్దుకుని బయలుదేరుతాడు. ఇప్పుడు మనకి జరిగింది మనం చెప్పాం, ఆయనకి జరిగింది ఆయన చెప్పాడు. అవునండి, మీకు కూడా మ్యారేజ్ అయ్యింది కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చి అదే హీరోయిన్లతో బాగా క్లోజ్ గా సాంగ్స్ చేస్తున్నావు కదా అంటే పర్లేదు సర్దుకుపో. రాజీవ్ కనకాల గారు మీకు ఎన్నిసార్లు చెప్పారు సర్దుకుపోమని? నేను అందుకే కదా షోస్ లోనే ఉంటాను. ఆయన సర్దుకొని పొమ్మన్నాడు, నేను అది చాలా సీరియస్ తీసుకున్న భార్యను నేను. లగేజ్ సర్దుకొని షూటింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఆ తర్వాత మీరు బజర్ నొక్కొచ్చు. ఓకే. భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? అత్తగారితో గొడవైనప్పుడు, జీతం తక్కువ వచ్చినప్పుడు, బంధువుల్ని తీసుకొచ్చినప్పుడు, పెళ్లి రోజున సెలవు లేనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? అత్తగారితో గొడవైనప్పుడు, జీతం తక్కువ వచ్చినప్పుడు. ఎస్, బ్రహ్మాజీ గారికి 4 వర్తిస్తాయి, బట్ ఒకటి చెప్పాలి. అంటే అత్తగారితో గొడవైనప్పుడు ఎంత డబ్బులు పెడతారు? 2 lakhs. మీరు? మేము రాంగ్ అంటున్నాం. అంటే మీరంటుంది ఏంటి? అత్తగారితో గొడవైనప్పుడు. మీరేమో ఇది రాంగ్ అంటున్నారు. రాంగ్ అని 2 lakhs. మీరు 2 lakhs పెట్టారు. 2 lakhs. మీరు 2 lakhs. మీరేమో అత్తగారు అంటున్నారు, మీరు ఇది రాంగ్ అంటున్నారు. రైటా రాంగ్ చూద్దాం. రైట్ ఆన్సర్. ఎనీవే, మీకు 6 lakhs వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు పెట్టిన డబ్బులు పోయాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ట్రైన్ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఎక్కువగా ఏం చెక్ చేసుకుంటారు? దిగవలసిన స్టేషన్ వచ్చిందా లేదా అని, అమ్మాయిలు ఎవరైనా ఎక్కుతున్నారా అని, జేబులో అన్ని ఉన్నాయా లేదా అని, లగేజ్ మొత్తం ఉందా లేదా అని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఎక్కువగా ఏం చెక్ చేసుకుంటారు? జేబులో అన్ని ఉన్నాయా లేదా అని, అమ్మాయిలు ఎవరైనా ఎక్కుతున్నారా అని. బ్రహ్మజీ గారు? డి. ఓకే, లగేజ్ మొత్తం ఉందా లేదా అని. ఎంత పెడుతున్నారు అమౌంట్? 50,000. ఈ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? 1,00,000 రూపాయలు పెడతాను. ఓకే, లగేజ్ కరెక్టా కాదో చూద్దాం. వస్తే ఇద్దరికి డబ్బులు వస్తాయి. రైట్ ఆన్సర్. పర్వాలేదు, మీకు 2 లక్షలు, మీకేమో 1,50,000. మూడో ప్రశ్న. స్నేహితులు ఎక్కువగా ఎలాంటప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఎంజాయ్ చేస్తారు? మందు సిట్టింగ్ వేసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, క్లాస్ రూమ్ లో టీచర్ లేనప్పుడు, స్నేహితుడి పెళ్లికి వెళ్ళినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
స్నేహితులు ఎక్కువగా ఎలాంటప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఎంజాయ్ చేస్తారు? మందు సిట్టింగ్ వేసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు. నొక్కేశారు. చెప్పండి ఏ ఎంత పెడతారు? 2 lakhs. ఈ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? రైట్ అని 1 lakh వేస్తున్నాం. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. ఇదిగోండి తీసుకోండి. మందు సెట్టింగ్ అయిపోయి వచ్చినట్టున్నారు బ్రహ్మాజీ గారు మీరు. కొన్ని పిక్చర్స్ వేస్తాము నితిన్ గారు, మీ కామెంట్స్ ఆన్ దట్. ఈ కపుల్ గురించి. ఐకానిక్ కపుల్. ఐకానిక్ కపుల్. నైస్. రాణా అండ్ మిహికా. అందరు అన్న ఫ్రెండ్స్, అన్నే చెప్పాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్. నేనే రాజు, ఈవిడే నా రాణి. ఈవిడే నా రాణి. సూపర్. నెక్స్ట్ ఈ కపుల్ గురించి. దసరా పక్కన దీపావళి. ఇద్దరు పండగలే అసలు. నెక్స్ట్ పిక్చర్ ఎన్టీఆర్ ప్రణతి. దేవరా దేవత. దేవరా దేవత. సూపర్. రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు. చిరుత శివంగి. శివంగి. చిరుత అండ్ శివంగి. ఓకే. ఈ కపుల్ గురించి. మహానుభావుడు మహానుభావురాలు. ఓకే, మహానుభావుడు మహానుభావురాలు. ఈ కపుల్ గురించి. తొలి ప్రేమ. తొలి ప్రేమ. ఒక్క మాటలో మీ ఆవిడ గురించి. మా ఆవిడకి మీరంటే చాలా బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ. ఇందాక వస్తున్నప్పుడు కూడా చెప్పారు, సింహ గారు హాయ్ చెప్పండి చెప్పారు. అయ్యో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి నా ప్రోగ్రామ్స్ అన్ని. అది నా గురించి. ఆవిడ గురించి. ఆ గురించి ఎక్స్ట్రాడినరీ. బయటికి ప్రతి వైఫ్ గురించి ఎక్స్ట్రాడినరీ చెప్పాలి, ఫోన్ లో మాత్రం డేంజర్ పిల్లని ఫీడ్ చేసుకోవాలి. అంతేగా అంతేగా. ఓకే బాబు, అర్థమైపోయింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? మీరు ఎప్పుడు అనుకున్నారు మీ లైఫ్ లో? మీ లైఫ్ లో బాబు కొంచెం వెనక్కి వెళ్ళండి బాబు. నాకు మీరు కనబడాలి. నేను కనపడతాను. ఇలా వాళ్ళతో ఏం మాట్లాడను. మీరు కనపడితే చాలు, మీలో కంగారు కనపడుతుంది. అదే ప్రాబ్లం. అంటే మనం లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ చెప్పాక అప్పుడు అనిపిస్తుంది అనవసరంగా దానికి ఖర్చు పెట్టి. ఓకే, ఇక్కడ ఉండే ఆప్షన్స్. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు, లవ్ బ్రేకప్ అయినప్పుడు, జిమ్ ఫీజ్ కట్టి వెళ్ళనప్పుడు, ఆర్డర్ పెట్టినటువంటి ఫుడ్ బాగోలేనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు, లవ్ బ్రేకప్ అయినప్పుడు. చెప్పండి. బి. ఎంత పెడతారు? నేను 3 lakhs. ఈ ఆన్సర్ రైటా రాంగ్? మేము బీకి వెళ్తాం. ఎంత పెడతారు? ఒక 3 lakh. పెట్టారు మీరు. 3 పెట్టారు. సో మీరిద్దరు అంటున్నటువంటి ఆన్సర్ లవ్ బ్రేకప్. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. తీసుకోండి. అవును, మనకు రావాల్సిన డబ్బులు రాలేదండి. మేము మొత్తం గూగుల్ పే చేసేస్తాం. ఓకేనా? సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ తారుమారు దగ్గరమారు. ఈ రౌండ్ 3 లెవెల్స్ లో ఆడబోతున్నాం. కొన్ని సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి.
ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి ఈ 3 లెవెల్స్ లో వెళ్ళిపోతుంది. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. మొదటి లెవెల్ లో ఏం జరగబోతుందంటే లీడ్ లో ఉండేటువంటి వాళ్ళు అంటే మీరేనండి లీడ్ లో ఉన్నారు. Yes, 2 yeah, టాపిక్స్ indeed. ఇస్తాము. Okay. అందులోంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వాటి రిలేటెడ్ గా పిక్చర్స్ వేస్తాం స్క్రీన్ మీద. కానీ మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. టాపిక్ వాళ్ళు సెలెక్ట్ చేసినా మీరు ఆడాలి. ఓకే. ఒక ఆన్సర్ మీరు చెప్తారు, 2 ఆన్సర్ మీరు, 3 మీరు, 4 మీరు. Okay. ఇది ఎంత లోపల చెప్పాలి అంటే మీరు ఈ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపల ఆన్సర్ చెప్పేసేయాలి. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్తే నేను రైట్ అంటాను, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. Okay. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన డబ్బుల్లో 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. అండ్ లాస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే నితిన్ గారు 2 టాపిక్స్ సెలబ్రిటీస్, తేదీలు. డేట్స్ కొన్ని తేదీలు వేస్తాం, డేట్స్. వాటి స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండిపెండెన్స్ డే, రైట్ ఆన్సర్. రిపబ్లిక్ డే, రైట్. వాలంటైన్స్ డే, రైట్. చిల్డ్రన్స్ డే, రైట్. టీచర్స్ డే, రైట్. న్యూ ఇయర్, రైట్. గాంధీ జయంతి, రైట్. క్రిస్మస్, రైట్. మే డే, రైట్. ఉమెన్స్ డే, రైట్. గాంధీ గారు బాబు నాకు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ డేనా? మీకో సంగతి తెలుసా? చాలా మందికి తెలియనిది ఇది. November 19th ఈజ్ వరల్డ్ మెన్ డే, మగవాళ్ల దినోత్సవం. మాకు మీరు దినం పెట్టడమే కానీ మాకు మాకు దినముందని తెలియదు. బ్రహ్మాజీ గారు మీ దగ్గర 25% వాళ్ళకి ఇచ్చేయండి. మీరే ఇంకా లీడ్ లో ఉన్నారు. ఎస్ 2 టాపిక్స్ సినిమా, జెండాలు. సినిమా ఓకే టాపిక్ సెలెక్టెడ్. కొన్ని సినిమాలోని హీరో హీరోయిన్స్ ఫోటోస్ వేస్తాం, సినిమా పేరు చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంద్ర, రైట్. భగవంత్ కేసరి, రైట్. నరసింహ, రైట్. బృందావనం, రైట్. మిర్చి, బాబాలి, రైట్. ఇద్దరమ్మాయిలతో, రైట్. మన్మధుడు, రైట్. ఇది మన హలో 50%. అవునా? లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరే సెలెక్ట్ చేసుకోండి. గణితం, గేమ్స్. గణితం. కొన్ని కూడికలు, లెక్కలు, తీసివేతలు వేస్తాం, సమాధానాలు చెప్పాలి. రెడీ? బ్రహ్మాజీ గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మ్యాథ్స్ విషయంలో. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. హియర్ వి గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 రైట్ ఆన్సర్. 5, రైట్ ఆన్సర్. 2, రైట్ ఆన్సర్. 2, రైట్. 4, రైట్ ఆన్సర్. 9, రైట్ ఆన్సర్. 15, రైట్. 11, రైట్. 20, రైట్. 50, రైట్. 22, రైట్. 11. రైట్ 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 రైట్. 29, రైట్ రైట్. 49, రైట్ రైట్. 81. రైట్ రైట్. ఏంటండి అది? 181, 180. అయ్యో 112 తీసుకొచ్చి ఇచ్చేయండి. ఆ 100%
అది ఒక ప్రెషర్ ఉంటుంది చూసారా, 2+2 కూడా 4. అది చిన్నప్పటి మ్యాథ్స్ గుర్తొచ్చింది కదా బ్రహ్మాజీ గారు Yes, మీకు? yes. ఎనీవే జాక్ పాట్ రౌండ్ నితిన్ గారు అండ్ బ్రహ్మాజీ గారు ఆడుతున్నారు. కంగ్రాచులేషన్స్ బ్రహ్మాజీ గారు అండ్ నితిన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. జాక్ పాట్ రౌండ్ ఆడబోతున్నారు Thank మీరు. you. చాలా సింపుల్ గేమ్. గేమ్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ మీరు సింగిల్ హ్యాండ్ తో తీసేసేయాలండి. ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో దీనికి మేము ఇచ్చేటువంటి టైం 15 సెకండ్లు మాత్రమే. అలా మీరు ఆడినట్టయితే డబ్బులు మీవి 3 టైమ్స్ పెరుగుతుంది. 3 బాక్సెస్ రెడీగా ఉన్నాయి ఇక్కడ. రెడీ? రెడీ. And your time starts now. బ్రహ్మజీ గారు లాస్ట్ 1 సెకండ్ లో కార్డు మిగిలిపోయింది కాబట్టి ఐఎమ్ సారీ, మీరు 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయలేకపోయారు. అంటే ఏది రాదు, బట్ స్టిల్ అలా ఎక్స్ట్రాడినరీ టీమ్ ని పంపించడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తాం. ఓకే. 15 సెకండ్స్ 3 బాక్సెస్. లేదంటే 18 సెకండ్స్ 2 బాక్సెస్. సేమ్ మళ్ళీ సేమ్. అయితే విల్ టేక్ 15 అప్పుడు 18. 18 సెకండ్స్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ. సూపర్ సూపర్. ఈ లెక్కన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అవుద్ది అంతేనా? అయితే అయ్యో అనవసరంగా ఒక బాక్స్ తీసేసాం కదా అనిపిస్తుంది. అవును, మనం 15 లో చేస్తామా? 15 అయిపోయింది. అందుకనే నేను మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా మీకు. ఇంకో బాక్స్ పెట్టేస్తా. ఓకే. ఒకటి మా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం. అంటే మీరు వాళ్ళు ఆడలేరు, మీలో నుంచి ఒకళ్ళు వాళ్ళ నుంచి ఒకళ్ళు రావచ్చు. అదే ఓకే. డైరెక్టర్ గారు ఆడతారు. సో మీరు ఆడబోతుంది ఇప్పుడు 15 సెకండ్లు. ఎస్. ఓకే, మళ్ళీ 3 బాక్సెస్ పెట్టేసా. రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగ్రాచులేషన్స్, 3 బాక్సెస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Take care. Good night and bye.